అయోధ్య మొన్నటి వరకు ఓ వివాదాస్పద ప్రాంతం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో భవ్య రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభ సమయం రానే వచ్చింది. కోట్లాది హిందువుల కల అయోధ్య రామమందిరం ఓ అద్భుతం. కొన్ని రోజుల్లో, ఇంకా చెప్పాలంటే కొన్ని గంటల్లో, కొన్నేళ్ల నుంచి కోట్లాది మంది హిందువులు కన్న కల నెరవేరబోతోంది. రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించాలన్న ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం అయోధ్య రామమందిరం. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేవాలయం. మొదటి స్థానంలో కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం ఉంటే, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో అయోధ్య రామాలయం చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరానికి సంబంధించి ఎన్నో విశిష్టతలు. మరికొద్ది గంటల్లోనే కోట్లాది హిందువుల కల సాకారమవుతున్న శుభ సందర్భంలో అయోధ్య రామమందిరం విశిష్టతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కడ చూసినా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. అందరి చూపు ఒకవైపే. జనవరి 22వ తేదీ జరగబోయే ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. సాధారణంగా ఏదైనా కట్టడం నిర్మించేందుకు ఇనుము, సిమెంట్ ఉపయోగిస్తారు. కానీ అయోధ్య రామమందిరం మాత్రం ఎటువంటి సిమెంట్, ఇనుము, ఉక్కు లేకుండా నిర్మిస్తున్నారు. నాగర నిర్మాణ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కేవలం రాతితో అద్భుతమైన శిల్పాలు చెక్కి ఆలయాన్ని నిర్మించారు. రిక్టర్ స్కేల్పై 10 తీవ్రత గల పెను భూకంపం వచ్చినా కూడా చెక్కు చెదరని విధంగా ఆలయాన్ని నిర్మించారు. 10, 20, 100, 200 కాదు, రాబోయే 2500 ఏళ్ల వరకు ఠీవిగా వాతావరణ మార్పులను, వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి విపత్తులను తట్టుకుని నిలబడేలా దీనిని నిర్మించారు. పురాతన నాగర నిర్మాణ శైలిలో అనుసరించి నిర్మించిన ఆలయం ఈ అయోధ్య రామాలయం. దీన్ని మొత్తం కట్టడం కోసం రాయినే ఉపయోగించారు. రామమందిర నిర్మాణం కోసం ప్రత్యేకమైన రాయిని ఉపయోగించడం జరిగింది. రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి గులాబీ రాయిని తెప్పించారు. ఇతర కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంటే ఇది చాలా తేలికగా ఉంటుందట. ప్రతి ఒక్క రాయి జాగ్రత్తగా గాడి చేసి సిమెంట్ అవసరం లేకుండా నిర్మాణాన్ని చేపట్టారు. ఈ రాయి పెను భూకంపాలను కూడా తట్టుకుని నిలబడుతుంది. సుమారు 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి ఎటువంటి రిపేర్లు రావని చెబుతున్నారు. 2500 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది. ఈ గులాబీ రాయి అత్యంత దృఢంగా ఉంటుందట. అయోధ్య రామమందిరం నాగర నిర్మాణ శైలిలో నిర్మించారు. ఇది ఉత్తర భారతదేశంలోని హిందూ మఠాలు నిర్మించే 3 శైలుల్లో ఒకటి. వింధ్య, హిమాలయ మధ్య ప్రాంతాల్లో ఈ నిర్మాణ శైలి ముడిపడి ఉంది. ఈ నిర్మాణ శైలిలో ఇనుమును ఉపయోగించరు. ఖజురహో ఆలయం, సోమనాథ్ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం ఈ నాగర నిర్మాణ శైలిలో ఉన్న ఆలయాలు. ఇప్పుడు అయోధ్య రామమందిరం కూడా ఈ నాగర శైలిలోనే నిర్మించారు. నిజానికి ఈ రామమందిరానికి 1989లోనే రూపకల్పన జరిగింది. నాటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఈ ఆలయ రూపకల్పన బాధ్యతను ఉత్తర భారతంలో దేవాలయ నిర్మాణంలో విశేష పేరు ప్రఖ్యాతులుగాంచిన సోంపుర కుటుంబీకులకు అప్పగించారు. ఎందుకంటే ఎప్పటికైనా ఆ స్థలం హిందువులకే దక్కుతుందన్న నమ్మకం. అందుకే ఆ ప్రదేశానికి వెళ్లి కొలతలు తీసుకురమ్మని సింఘాల్ సోంపుర కుటుంబీకులను పంపారు. అయితే అప్పుడా ప్రాంతమంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో భద్రతా దళాల చేతుల్లో ఉంది. దీంతో సోంపుర కుటుంబీకులు కాషాయ దుస్తుల్లో అక్కడ టెంటులో ఉన్న రామయ్య దర్శనార్థం వచ్చే భక్తుల్లో కలిసిపోయి రోజంతా కాలి అడుగులతోనే ఆ ప్రాంతం లెక్కలు వేసుకుని అతి తక్కువ సమయంలోనే ఈనాటి మందిరం డిజైన్ గీసి సింఘాల్ చేతిలో పెట్టారట. అలా ఎన్నో భయంకర, విపత్కర పరిస్థితులలో అయోధ్య రామమందిర రూపకల్పన జరిగింది. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా, ఉపాలయాలు, ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇక అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలోనే నాటారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వృక్షవాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని,
రామాలయ నిర్మాణంలో వినియోగించారు. ఈ ఏర్పాటు వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించటానికే. ప్రస్తుతం అయోధ్యలో బాబు లాల్ టైలర్స్ను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాస్తవ అయోధ్య రామయ్యకు వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని ఈ భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్కే అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలను సమకూరుస్తుంది. ఇక ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలో మూల విరాట్పై మొదటి సూర్య కిరణాలు పడే విధంగా ఎలా నిర్మించారో అలాగే అయోధ్య రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భగుడిలో కొలువు తీరబోతున్న స్వామి బాలరాముడు. ఆ బాలరాముడి మూర్తి ఎత్తు 51 అంగుళాలు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉండే ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చుని దర్శనమిస్తాడు. నిజానికి ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఎంతోమంది శిల్పులు ఎన్నో డిజైన్లను అందించగా 3 శిల్పులు తయారు చేసిన మూర్తులు ఎన్నిక చేశారు. వాటిలో నుంచి కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ డిజైన్ను ఎంపిక చేశారు. ఆ మిగిలిన 2 డిజైన్ల విగ్రహాలను ఆలయంలో ప్రదర్శనకు ఉంచబోతున్నారు. ఇక అయోధ్య మందిర నిర్మాణంలో మన హైదరాబాద్కు కూడా ప్రధాన పాత్రే ఉంది. అయోధ్య రామమందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను కూడా నిర్మించే కాంట్రాక్ట్ను సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. ఇక ప్రధాన ఆలయ విస్తీర్ణం 2.77 ఎకరాలు. నిర్మాణ విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. ఆలయం పొడవు 360 అడుగులు. ఆలయం వెడల్పు 235 అడుగులు. ఆలయ శిఖరం ఎత్తు 161 అడుగులు. ప్రవేశ ద్వారాలు 12 ఉంటాయి. గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. 35 అడుగుల దూరం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. రామమందిరం మొత్తం విస్తీర్ణం 110 ఎకరాలు. ఒకేసారి ఈ ప్రాంగణంలో 10 లక్షల మంది వరకు భక్తులుండే విధంగా నిర్మించారు. రామమందిరానికైన ఖర్చు 400 కోట్లు. అందులో కాంప్లెక్స్ నిర్మాణానికయ్యే ఖర్చు అంచనా 1800 కోట్లు. ఆలయంలోని ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్లో 160, మొదటి అంతస్తులో 132, రెండవ అంతస్తులో 34 స్తంభాలున్నాయి. మొత్తం ఆలయంలో 392 స్తంభాలు, 44 తలుపులు ఉంటాయి. రామమందిరంలోని వివిధ అంతస్తుల్లో వేర్వేరు నిర్మాణాలను కూడా నిర్మిస్తున్నారు. ఆలయ గర్భగుడి క్రింది అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈ అంతస్తులో మొత్తం 14 తలుపులు, 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఆలయంలో 5 మంటపాలుంటాయి. మందిరంలోని స్తంభాలు, గోడల మీద వివిధ దేవుళ్ల, దేవతల విగ్రహాలు రూపొందించారు. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపు నుండి ఆలయ ప్రవేశం చేయవలసి ఉంటుంది. ఇన్ని అంతస్తుల్లో ఉన్న మందిరం మొత్తాన్ని దర్శించేందుకు పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయం మొదటి అంతస్తులో శ్రీరాముని ఆస్థానం ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన శిల్పాలతో అలంకరించనున్నారు. వెండి, రత్నాలతో అలంకరించబడిన సింహాసనం కూడా ఈ అంతస్తులోనే ఉంటుంది. ఇక 2వ, 3వ అంతస్తుల్లో దర్బారు, ఇతర పుణ్యక్షేత్రాలను ఏర్పాటు చేశారు. 3 శిల్పులు తయారు చేసిన బాలరాముడి విగ్రహాలలో ఒకటి ప్రధానాలయం గర్భగుడిలో ఉండగా మిగిలిన 2 విగ్రహాలను మొదటి, 2వ అంతస్తుల్లో ఏర్పాటు చేస్తారు. శ్రీరాముని ఆలయ ప్రాంగణంలో ఇతర దేవతల ఆలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. విహాబాయ్ బర్వాద్ అనే భక్తుడు 108 అడుగుల పొడవు, 3403 కిలోల బరువు ఉన్న బాహుబలి అగరబత్తిని తయారు చేశారు. 3.5 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ బాహుబలి బత్తి తయారు చేయడానికి 2 నెలల సమయం పట్టిందట. దీని తయారీకి 5 లక్షల ఖర్చయిందట. ఇవి అయోధ్య మందిర విశిష్టతల్లో కొన్ని. మరి మరో వీడియోలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కమెంట్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.